నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఉత్తర కంచి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రధాన అర్చకులు స్వామి ప్రసాదాచార్యులు, రాధాకృష్ణాచార్యులు, కమిటీ సభ్యులు ఎన్ఎస్టీవీకి తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారి కళ్యాణం, మధ్యాహ్నం 10,000 మందికి అన్నదాన కార్యక్రమం, అంతేకాకుండా సాయంత్రం గరుడ సేవ, రాత్రి 8 గంటల నుండి వేములపాలెం వారిచే కోలాట కార్యక్రమం, డాన్స్ బేబీ డాన్స్ ఆర్కెస్ట్రా, వెంకటేశ్వర స్వామివారి వేషాలతో నాట్య ప్రదర్శన నిర్వహించారు. कस्तूरी वासना वासुदेवसे श्रीहरिनाथाय देवराजाय मंगलम कमलाग्र कस्तूरी गंधमांगदाक्षसे मेधवाद्रिवासाय संपत्पुत्राय मंगलम नीलाद्रिवासाय नित्याय परमात्मने सोद्रागणाय गणनाय मंगलम मंगलम कोसलेन्द्राय मणिपुराते चक्रवर्तनुजाय सार्वभौमाय मंगलम नीलाचलहताय नित्याय परमात्मने सोद्रागणदेवाय जगन्नाथाय मंगलम उच्चिष्ट मालिका वंदगंधवत्तविष्णुवे विश्वेश्वरमुजाय गोदाय नित्यमंगलम श्रीनगर्यां महापुर्यां नामवर्णीकृते श्रीदिव्येश्वराधान्ये सर्वोपाय मंगलम शेषो वासनिनाथो प्रवेति सात्विकै दत्ताय महाप्राज्ञाय वाचकाराय मंगलम मंगलम पन्नगेन्द्राय मत्स्यरूपाय मंगलम मंगलम सोषिजामातृमुनियाय मंगलम मंगलाचरणपरे पदाचार्य पुरोहित ओम नारायण महाज्ञेयं स्वात्मानं परायणं नारायण गुरु ज्योतिरात्मा नारायण परः नारायण परब्रह्मदत्तं नारायण परः नारायण गुरु ध्याताध्यानं नारायण परः यच्चरिञ्च जगत् सर्वं तदे प्रयते पेवा अन्तर्बहिश्च सर्वं व्याप्य नारायण स्थितः हर्याप्यानन्तरायाय सर्वस्तोमोत्तरात्रोत्तममहद्भवति सर्वस्याप्यै सर्वस्य जिते सर्वमेव तेनाप्नोति सर्वं जयते नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మనకి నిన్న రోజున చక్కగా మన ఉత్తర కంచిలో స్వామివారి కళ్యాణం, అలివేలు మంగమ్మ, పద్మావతీదేవి, కలవ వెంకట నాయక వారి కళ్యాణం ప్రతి సంవత్సరం జరిగే కళ్యాణోత్సవం అంగరంగ వైభోగంగా, ఎంత చెప్పినా తక్కువగా అంటే ఎంత చెబుతా సరిపోదు, చెప్పలేం. ఎంత చెప్పినా తక్కువ అంటే అంతే తప్ప తక్కువని కాదు. అటువంటి ఈ యొక్క క్షేత్రంలో నిన్న పొద్దున్న నుంచి జరిగిన కార్యక్రమాలు, సుప్రభాత సేవతో నిత్యం జరిగే ఉత్సవం అంటే స్వామివారికి నిత్యం పూజా విధానంలో నిత్యం చేసే విధానం చక్కగా పొద్దున్నే కార్యక్రమాలు అంటే స్వామివారికి అర్చన అయిన తర్వాత అధ్యయనం అంటే తమిళం, ఆ తమిళంలో 40 పాసురాలు, తర్వాత మంగళాశాసనం. అది అయిన వెంటనే స్వామివారి కళ్యాణానికి అన్ని కార్యక్రమాలు మొదలు చేయటానికి నిత్య కళ్యాణం చేసేది ఆ రకంగా మొదలు చేస్తారు. అక్కడి నుంచి మనకు ఆల్రెడీ 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక మీకు అన్నీ కూడా 22, 21, 22, 23, 24, 25 ఈ 5 రోజులు కూడా ఈ బయటికి మనం మైకులో చెప్పుకుంటాం, అవి చెప్పుకుంటాం, వారు చెప్తారు, వీరు చెప్తారు, వచ్చిన వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఈ ఎన్ఎస్టీవీ అనేది మనకి చాటం ఏంటంటే మామూలు చాటం కాదు. ఎలా తెలియాలి? ఇప్పుడు మామూలుగా చెప్పుకోవడం కాదు. ఆ పేపర్ చూస్తే నేను ఇంకోడో చూస్తారు, ఆ 10 మంది చూస్తారు. 10 మంది చూడటం వల్ల మీకు అందరికీ పైకి వస్తుంది. అది రావాలంటే మూలంగా నిలబడి దాన్ని ఎంతో కృషి చేసి మనకి ఇచ్చే ఎన్ఎస్టీవీ వారు ఇచ్చే చక్కటి, ఇది మామూలు మాట కాదమ్మా, ప్రతిదానికి ఏదో ఒక రూపంలో వస్తుంది బయటికి. కానీ ఇక్కడ ఈ క్షేత్రంలో ఎన్ఎస్టీవీ వారు చేసే సేవ అంతని చెప్పలేం. ప్రతి కార్యక్రమానికి పాల్గొని అలాగే చక్కగా కళ్యాణోత్సవం ప్రారంభమైన వెంటనే చక్కగా విశ్వస్కేన పూజ, తర్వాత పుణ్యావచనం,
తర్వాత స్వామివారి కళ్యాణానికి ఏ రకంగా కార్యక్రమాలు జరగాలో కళ్యాణం అయ్యేదాకా ఎంతో ఆనందకరంగా భక్తుల ఇంతమంది అని చెప్పడానికి 20 మంది 30 మంది 40 మంది వచ్చారని చెప్పడానికి కాదు, చెప్పలేము. ఎంతమంది వచ్చారో తెలీదు. వచ్చిన వాళ్ళకి ఇక్కడ జరిగిన సదుపాయాలు ఏమిటి? ఆ భోజనాలు 2000 మంది, ఎక్కడ 40-50 మంది, 10,000 మంది, 2 కాదు, పొరపాటు లెక్కట్లేదు, నేను తర్వాత తెలిసింది కనుక 10,000 మందికి భోజనాలండి. అన్ని దానాల కన్నా అన్నదానం అనేది చాలా గొప్పది అమ్మా. ఒక పక్క వరుణుడి దేవుడు కూడా ఇప్పుడు, ఎందుకంటే స్వామివారి కళ్యాణం అంటే ఆయన కూడా చక్కగా ఏం చేశాడు, ఏదో పూలవాన్ని గుర్తిపించాడు తప్ప బాగా ముందు రోజు పడినా ఆ రోజున ఏ రకమైన ఆటంకం లేకుండా చక్కగా నిర్విఘ్నంగా మార్నింగ్ నుంచి రాత్రి 11 గంటల దాకా సాయంత్రం జరిగిన ఎన్నో కార్యక్రమాలు, 1, 2, 3 అన్ని రకాలుగా వినోదాన్ని చిన్నపిల్లలు, మిడిల్ ఏజ్ వాళ్ళు, ఆ గ్రూప్ ఎవరో వచ్చారు చక్కగా, వాళ్ళు తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో చేసిన దానికన్నా రాత్రి జరిగిన కార్యక్రమం చెప్పలేనంత ఆనందం పొందాం వచ్చిన వాళ్ళందరూ. వచ్చిన వాళ్ళు కూడా మర్చిపోయారు, వాళ్ళు మర్చిపోయారు. రావాలంటే ఇప్పటికే తెలుస్తోంది, చాలా మందికి ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తున్నారయ్యా? ఎక్కడండి ఉత్తర కంచె? అసలు ఉత్తర కంచెనే ఎక్కడుంది? ఇది అన్ని కంచెలు 6 కంచెలు ఉన్నాయి. అయ్యే కంచె బలానా కంచె ఉత్తర కంచె. మరి ఉత్తర కంచె అనే క్షేత్రం ముందు ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ మీ అందరూ కలిసి చేసే దాన్ని బట్టి పైకి వెళ్తుంది. అంచేత అందరూ కూడా చక్కగా పాల్గొని ముందు జరిగే కార్యక్రమాలని ఎంతో ఆనందకరంగా చేసుకుంటూ అమ్మా ఈ NSTV వారి ద్వారా మన అందరికీ తెలియపరచడానికి వారి దగ్గర ఉండి ఈ కార్యక్రమాలని చక్కగా జరిపించారు. అంచేత వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడి పరిపూర్ణ కటాక్షంతో అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలి అమ్మా. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 గోవింద. చక్కగా ఇక్కడ ఎక్కడ అంటే ఎక్కడ ఉత్తర కంచి. ఎక్కడ ఉంది ఉత్తర కంచి? బయట తెలియాలి ప్రపంచానికి. కంచెలు 6 కంచెలు ఉన్నాయి. అందులో మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డిస్ట్రిక్ట్లో చక్కగా ప్రతిపాడికి దగ్గరలో వేయించేసి ఉన్నాడు ఉత్తర కంచి. ఇది చిన్న కుగ్రామం ఒకప్పుడు. ఇప్పుడు ఇది దినదినాభివృద్ధిగా వెళ్తుంది. ఎందుకు వెళ్తోందయ్యా అని మనం అనుకుంటే బయటికి రావాలి. కలవు వెంకట నాయక అన్నారు. ఎక్కడైనా సరే ఆయన ఇంకెవరు లేట, ఆయనే దైవం. ఇటువంటి ఈ కుగ్రామంలో రోజు రోజుకి ఎంతో చక్కగా వెంకటరామమూర్తి యొక్క ప్రతిష్ట జరిగింది. ఎప్పుడో జరిగింది, ఒక 40-50 సంవత్సరాల క్రితం. జరిగినప్పుడు అక్కడ ఆ సమయంలో శ్రీమాన్ గొట్టుముక్కల లక్ష్మీ నరసింహాచార్య స్వామి వారు బ్యాంక్ ఆఫీసర్గా ఉత్తర కంచి రావడం అయింది. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ చూశారు, ఇక్కడ పరిస్థితి బాగానే ఉంది, చిన్నదేదో ఆలయం కూడా కనబడింది. కానీ భగవంతుడు ఆయనకు తోపించి ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అని చెప్పి స్థలాభోగం శిలాభోగం. ఒక్కసారి వచ్చే స్థలం చూసిన వెంటనే ఆయన నిర్ణయించుకున్నాడు ఆల్రెడీ ఇక్కడ ఉండాలని. అంచేత ఈ ఆఫీసర్ గారు రావడంతో ఆయనలో లోపల దూరి ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఒక ప్లాన్ చేసుకుని దాని ప్రకారంగా అప్పుడు ఇక్కడ ప్రతిష్ఠ చేయించారు. సరే అయిపోయింది. ఆ తర్వాత ఒక 30-40 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎక్కడో హైదరాబాద్లో కూర్చున్న ఈ నరసింహాచార్య స్వామి వారికి ఓసారి లేపి, బాబు ఉత్తర కంచి రావయ్యా, ఇక్కడ మళ్ళీ పరిస్థితులు ఏమో నాకు బాగా అనిపించడం లేదు అంటే స్వామివారు సతీ సమేతంగా వేచేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితి చూసి దీన్ని ఏం చేయాలి ఆలోచన చేసి ఆ విగ్రహాల్లో కొంచెం తేడా కనబడిందని మళ్ళా పునఃప్రతిష్ఠ చేయించారు. ఆ పునఃప్రతిష్ఠ చేయించిన తర్వాత చక్కగా 5 రోజుల కార్యక్రమాలు, అన్ని హోమాలతో, అన్ని కార్యక్రమాలతో, దివ్య ప్రబంధ అధ్యయనంతో, 4 వేదాల సంబంధితమైన అనేక రకమైన మంత్రోచ్చరణతో మేము ఉత్తర కంచి అనేది మహాదివ్య క్షేత్రంగా మారుతుంది. కారణం ఏంటంటే స్వామివారిని నిన్న వచ్చి చూసిన వాళ్ళందరూ కూడా ఆనందపడతారు. అంత రకంగా రాత్రి మళ్ళీ ఏ రకమైన ఉత్సవాలు చేశారు, ఎంతో కోలాటాలు, ఎన్నో రకాల. అసలు మొన్న 2-3 నెలల క్రితం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నాం వెళ్ళి.
నిన్న మేము ఇక్కడ కళ్యాణోత్సవం అయిన తర్వాత చూసిన కార్యక్రమాన్ని వెంకటరమణమూర్తి ఈ 5 రోజులు వచ్చేసి ఎవరు తిరుమలలో ఉన్న స్వామివారు ఆయనే స్వయంగా ఇక్కడికి వచ్చి చూడటానికి వచ్చినట్టుగా ఏమిటండి ప్రారంభం చేస్తుంటే వర్షం స్టార్ట్ అయింది, గట్టిగా కొడితే ఏమవుతుంది, ప్రోగ్రామ్ అయ్యేదాకా వరుణదేవుడు కూడా ఆకాశం మీద ఉండి చూశాడు నేను జరిగిన ప్రోగ్రాం. అంటే దీని అర్థం ఏంటి? అటువంటి దివ్యక్షేత్రం ముందు అంచేత ఇక్కడున్న ప్రజలంటే మన అంత భక్తులు అందరూ, ఇక్కడ ఉన్న కమిటీ వారు, ఇక్కడున్న మొత్తం అందరూ కూడా సహకారం ఎలా ఉందంటే ఇది నా ఇల్లు నాది నేనే చేయాలి. ఆ బాల గోపాలం నిన్న పాల్గొన్న విషయం చూస్తే ఆ వైభోగం మనకు చెప్పినట్టుగా అంగరంగ వైభోగం అంటే మరి ఏంటి? అదే ఎవరు ఏమీ లేదు, అంతా దృష్టి దీని మీదే. అటువంటి దివ్యక్షేత్రాన్ని ముందు అందరూ కలిసి మూకుమ్మడిగా అంటే మనకి చెప్పినట్టుగా అందరూ కలిసి చేయాలట. ఏది చేయాలి, ఏ రకంగా చేయాలి అంటే కూడి ఇరుందు కుడిరందే లోరింబావా ఏంది అమ్మగారు అంచేత ఇప్పుడు ప్రసాదం చేశారండి. ఆ ప్రసాదాన్ని వచ్చిన భక్తులందరూ కలిసి చక్కగా ఆనందంగా స్వీకరిస్తారు. ఏ పని చేస్తున్నా అది ఉన్నప్పుడు జరుగుతుంది. అంచేత మీ క్షేత్రం ఇది క్షేత్రమే రాబో రోజుల్లో ఇంకా 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 అభివృద్ధి చెంది మనం చెప్పడం కాదు, ఆయనే చేయించుకుంటున్నాడు. ఆయన అలా దూరి మనసులో ఇంత చక్కగా జరిపించిన ఈ కార్యక్రమానికి మన కమిటీ వారేంటి మీకు ప్రతి శనివారం ఇక్కడ మనకి ఏంటంటే వెంకటరమణమూర్తికి ప్రీతి అయిన రోజు శనివారం. ఆయన చాలా ఇష్టం. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది. మీరు చేస్తున్నారు, చాలా బాగుంది. ఇది ఆగకుండా భవిష్యత్తులో ప్రతి శనివారం ముందుకు రావాలి. మీరే వస్తారు, ఎందుకు రారు? ఆయన వచ్చి మీకు చెప్తే వినరా? నేను చెప్తే వినరు, ఆయన చెప్తే వింటారు కదా. మీ మనసులో ఆయన దూరుతాడు, దూరి మీకు చెప్పిస్తాడు. అంచేత మీ అందరూ కూడా కోఆపరేట్ చేసి చక్కగా ప్రతి శనివారమే కాకుండా ప్రతినిత్యం, అందుకే నిత్యోత్సవం అన్నారు, వారోత్సవం అన్నారు, పక్షోత్సవం అన్నారు, మాసోత్సవం అన్నారు, సంవత్సరోత్సవం అన్నారు. అటువంటి వెంకటరమణమూర్తి ఇక్కడ మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ముందుకు వెళ్ళాలి. అంచేత పరిపూర్ణ కటాక్షం అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ చక్కగా చేస్తూ మీరందరూ కూడా స్వామివారి కటాక్షాన్ని పరిపూర్ణంగా పొంది ఆయురారోగ్యైశ్వర్యాలతో చల్లగా ఉండాలి. చక్కగా పంట పండితేనే మీకు చక్కగా పంట పండితేనే కదా మన రైతులు సరే పక్కన ఏదో వ్యాపారం ఏ రకంగా చేసుకున్నా కూడా. అందుకని ఒక పాశం మీకు ఎందుకు చెప్పాలని చేశారు. సరే చాలా చక్కగా ఇంకేం చెప్పక్కర్లేదు. అటువంటిది వెంకటరమణమూర్తి యొక్క గొప్పతనం. సరే ఈయనకి తోడు మాకు అదే తూర్పుగోదావరి జిల్లా అదే కాకినాడ దగ్గర సర్పూర్ అనే క్షేత్రం దగ్గర గోపాలుడు చక్కగా సంతాన వేణుగోపాల స్వామి ఆయన అక్కడ ప్రతిష్ఠ చేశారు. సరే వారి తల్లిగారు అక్కడ ఎంతో గొప్పగా చేయాలనుకుని పెట్టారు. కానీ అక్కడ కొంతకాలం జరిగిన తర్వాత ఆయన కూడా కొంచెం సరి అనేది కనబడలే. అప్పుడు ఈ నరసింహాచార్య స్వామి వారి అక్కడి నుంచి సంతాన గోపాల స్వామిని కూడా పట్టుకొచ్చి ఇక్కడ చక్కగా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. ఇక్కడ అటు వెంకటరమణమూర్తి ఇటు వేణుగోపాలు వీరిద్దరూ కలిసి వెంకటరమణమూర్తి పిలిచాడు, రారా నాయన అక్కడే ఎందుకున్నావు, ఇక్కడికి వస్తే మనం ఇద్దరం కలిసి ఉత్తర కంచెని కర్మ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఏంటి మొత్తం కర్మ ప్రపంచం మొత్తం నీ చూసుకుందాం, నువ్వు నేను కలిసి. ఆయన వేరు ఈయన వేరు కాదు. కానీ అది మహత్యం ఏంటంటే భగవత్ సంకల్పం. ఎక్కడో ఉన్న ఆయన్ని ఇక్కడ ఉన్న వెంకటరమణమూర్తి తీసుకురావటం ఏంటి, వారిద్దరూ కలిసి ఉత్సవాలు జరగటం ఏంటి. సరే ఈ ఉత్సవం మనకి జ్యేష్ఠ బహుళ త్రయోదశి నాడు ఇక్కడ పునఃప్రతిష్ఠ ముందు స్వామివారు చేసిన అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చిన తర్వాత ఆ పునఃప్రతిష్ఠ జరగటం ఇక్కడ భాద్రపద మాసంలో జ్యేష్ఠ మాసంలో బహుళ త్రయోదశి నాడు జరిగింది. అంచేత ప్రతి సంవత్సరం కూడా అదే తిథి రోజుని అదే మాసంలో అదే పక్షంలో ఇక్కడ కళ్యాణోత్సవం జరగాలి. ఇక్కడ చక్కగా ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు అధ్యయనం కళ్యాణం జరుగుతున్నాయి. అదేవిధంగా ధనుర్మాసం 4 రోజులు 30 రోజులు ఆండాళ్ళమ్మ గారు, ఎందుకంటే గోపాలుడు ఉన్నాడు ఇక్కడ. ఆ గోపాలుడు మరి అసలు ఉన్నదంతా ఆ ధనుర్మాసంలో గోపాలుడే. అందుమూలాన్ని చక్కగా ఆ గోపాలుడికి ఆ 4 రోజులు ధనుర్మాసం అమ్మగారిని వేయించేపజేసి ఆ 30 రోజుల వ్రతం ధనుర్మాసం 4 రోజులు చక్కగా ఎంత బాగా చేస్తున్నారో. ఇక్కడ ఉన్న అర్చక స్వామి ఆ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనకి ఇంకేం ప్రపంచం లేదు, ఇదే ప్రపంచం, ఇంకేం రెండో మార్గం లేదు ఆయనకి, ఎంతసేపు ఇదే. అటువంటి సేవ చేసే
మహానుభావుడు దొరికాడు ఆ స్వామివారి. దొరకడం ఏంటి, ఆయనే చూసుకున్నాడు, తెచ్చుకున్నాడు. అంచేత ధనుర్మాసం చేసినా, బ్రహ్మోత్సవాలు చేసినా, ఏ రకమైన ఉత్సవం చేసినా నిత్య కళ్యాణం పచ్చతోరణి స్వామివారికి రోజు జరుగుతూనే ఉంటాయి. దీనివల్ల ఎటువంటి సుఖశాంతులు ఇంక దానికి ఏం లేదు. ప్రతి చోట కూడా ఎక్కడైతే వెంకటవరం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ మీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా నిన్న ఎంతో చక్కగా జరిపించారు. బ్రహ్మోత్సవాలు అయ్యాయి. తర్వాత అమ్మ కళ్యాణోత్సవం జరిగింది. 5 రోజులు చేస్తున్నారు. ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఈ వర్షంలో ఆ జనాలు అందరూ వచ్చి చూస్తుంటే స్వామికి ఎంతో ఆనందంట. ఎంతమంది కనబడుతున్నారో అంతమంది ఆయన ప్రార్థిస్తుంటే అమ్మగారు కూడా చెప్పి అందరికీ సుఖ సౌఖ్యాన్ని కలగజేసేటువంటి గొప్పతనం వెంకటరామమూర్తి దగ్గర ఉంది. అది అమ్మ ఇంకో ధ్యాస లేదు మనకి. వాడి మడికే వాడు కోరుకుంటున్నాడు. నాకు ఆయనకి అంటే మధ్యంగా ఉంటుందట. నాకు అని ఆయన అలా పెరిగాడు. అలాగా ఉత్తముడు అనేవాడు వామనావతారంతో పోల్చి చిన్న ఒక పాశ్రం, ఆ పాశ్రం చెప్పడం వల్ల ప్రపంచానికే సంబంధితం. ఓంగి ఉలగలంద ఉత్తమం పేరువాడి రాంగల్ నంబావయకు చాతి నిరాని నాడు ఇంగెన్ని నాడెல்லாம் తెంగల్ ముమ్మారి పేరు ఓంగు వెறும் சென்னலூரு கையலுகளா ஓங்கு வளைப்போதில் பெருவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிரொண்டு சேர்த்த முறை பற்றி வாங்க నీరా నింగాల సెల్వం నిలయందే. అమ్మగారి యొక్క పరిపూర్ణ కటాక్షం తప్పకుండా ఉండి ఏడుకొండల వాడు వెంకటరమణమూర్తి యొక్క పరిపూర్ణ ఇతో అందరూ కూడా సర్వే జన సుఖనోభవంతు. అంచేత ఆ గోవింద శబ్దంలో ఉంది కనుక గోవిందా 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 జై శ్రీమన్నారాయణ.